నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. అమృతలూరు మండలం పరిధిలోని గోవడ గ్రామంలో వేచేసిన శ్రీ గంగా పార్వతి సమేత బాలకోటేశ్వర స్వామి ఆలయం వద్ద గత 100 సంవత్సరాలుగా మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయని ఆలయ కార్యనిర్వహణాధికారి మంతెన విఠల్ శ్రీనివాస్ శర్మ తెలిపారు. ఈ క్షేత్రంలో 13వ తేదీ నుండి 15వ తేదీ వరకు తిరునాళ జరుగుతుందని, 13వ తేదీ హుండీలు గ్రామోత్సవం, 14వ తేదీన ఆలయ ప్రభ ఆవిష్కరణ, అదే రోజు అర్ధరాత్రి నుండి పూజాది కార్యక్రమంలో మహాశివరాత్రి ప్రారంభం కానుందన్నారు. ఇదే క్రమంలో 16, 17వ తేదీలో స్వామివారికి అభిషేకాలు జరుగుతాయని, ఈ సంవత్సరం నూతనంగా 16వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఓం నమ శివాయ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాలలో గోవాడ గ్రామంలో వెలిసిన శ్రీ బాలకోటేశ్వర స్వామివారి దేవస్థానం ఒకటి. గడిచిన 100 సంవత్సరాలుగా దేవస్థానం నందు మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ క్షేత్రంలో 5 రోజుల పాటు మహాశివరాత్రి తిరునాళ్లు జరుగుతాయి. 13వ తారీఖు, ఈ సంవత్సరం 13వ తారీఖు నుంచి ప్రారంభమయ్యే తిరునాళ్లు 17వ తారీఖుతో ముగుస్తాయి. 13వ తారీఖు దేవస్థానం హుండీలు గ్రామంలో ఊరేగింపుకు వెళ్తే ఇక్కడ ఉన్న ఆచారం అది. 14వ తారీఖు దేవస్థానం ప్రభ నిలుపుతారు. 15వ తారీఖున ఉదయం నుంచి స్వామివారికి విశేష అభిషేకాలు, తర్వాత భక్తులకు దర్శనం ఉంటుంది. 16, 17 తారీఖులు కూడా అభిషేకాలు కొనసాగుతాయి. 16వ తారీఖు సాయంత్రం స్వామివారి తెప్పోత్సవం, స్వామివారిది ఇక్కడ పుష్కరిణి ఉంది, దాంట్లో స్వామివారి తెప్పోత్సవం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో సుమారుగా 1,50,000 మంది భక్తులు పాల్గొంటారని అంచనా. ఒక మహాశివరాత్రి రోజు, పర్వదినం రోజునే 70,000 మంది దాకా భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. 16, 17, 18 తారీఖుల్లో కూడా భక్తుల రద్దీ అధికంగానే ఉంటుంది. ఇక్కడ జరిగే ట్రేడ్ ఫేర్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. వంట సామాగ్రి, చక్కెర సామాగ్రి కొనుగోలు చేయడం కోసం భక్తులు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ సంవత్సరం వచ్చే భక్తులందరికీ కూడా దేవస్థానం తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆర్జిత సేవల్ని చాలా తక్కువగా జరుపుతాం. అభిషేకాలను కూడా నియమిత సమయం వరకే చేస్తున్నాం. సామాన్య భక్తులకి దర్శనం త్వరగా అయ్యేటట్టు, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్నాం. క్యూ లైన్లు కూడా పెంచాం. మంచినీటి వసతి. అవసరమైన సమయంలో అవసరానికి చేసే సేవ ఎంతో విలువైందని చంద్రు లింగోద్భవ ఆలయ చైర్మన్ పరిమి రామకృష్ణ సాయి అన్నారు. కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్లపాలెం మండల చింతాయపాలెం రాళ్ల చెరువు వద్ద ఇటీవల గుండెపోటుతో మరణించిన నాగేశ్వరరావు కుటుంబం సభ్యులు, ఫౌండేషన్ ప్రెసిడెంట్ పఠాన్ అహ్మద్ దోస్తులు చంద్రోలు లింగోద్భవ ఆలయ చైర్మన్ పరిమి రామకృష్ణ సాయి బియ్యంను అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ, పఠాన్ అహ్మద్ బాషా, జెడ్పీటీసీలు వేణుగోపాల్ రెడ్డి మాట్లాడారు. నమస్కారం. అబ్దుల్ కలాం ఫౌండేషన్ సందర్భంగా కర్లపాలెం మండలం వైస్ ప్రెసిడెంట్ అయిన పఠాన్ ఖాన్ గారు చాలా నిరుపేదలకి గుర్తించి ఆయనకి తగ్గ సహాయంగా వయసు కానివ్వండి, బట్టలు కానివ్వండి, ఆ సమయ సందర్భాన్ని బట్టి ఎంతో సహాయం చేస్తున్నాడు. ఆయన కుటుంబాన్ని, అట్లాగే ఈ యొక్క సహకారం ఇచ్చే వాళ్ళందరినీ కూడాను ఆ భగవంతుడు వెళ్ళవేలా కాపాడాలని, సంపాదించే దాంట్లో వాళ్ళ స్థితిగతులను బట్టి కూడా లేని వారికి
ఎంతో కొంత మనం సహాయం చేస్తే భగవంతుడు మనకు ఎంతో కొంత సహాయం చేస్తాడు. ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకొని మన సమీపంలో ఉన్న ఇళ్ల పక్కన కానివ్వండి, ఇంకో విషయం కానీ తెలిసిన వాళ్ళకి, తెలియని వారికైనా సరే అవకాశాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఆ భగవంతుడు ఇచ్చే దాంట్లో ఎంతో కొంత మనం దానం, ధర్మం చేస్తేనే అది చాలా పుణ్యమైన కార్యక్రమం. మనకు కూడా పుణ్యం లభిస్తుంది, మనకే, మన పిల్లలకి. అట్లాగే వాళ్ళకు కూడా చేయూనత అంటే మనం కూడా వాళ్ళకి కొద్దిగా గొప్ప సహాయం చేసిన వాళ్ళం అవుతాం. ఈ యొక్క కార్యక్రమం చేసుకున్నందుకు మా వేణుగోపాల్ రెడ్డి గారికి, తోటి ముస్లిమ్స్ అందరికి కూడా మరి ఈరోజు ప్రతి శుక్రవారం చేసే సేవా కార్యక్రమంలో భాగంగా మరి కర్లపాలెం మండలంలోని చింతాపాలెం పంచాయతీలోని రాళ్ల చెరువు దగ్గర నివసిస్తున్నటువంటి నిరుపేద కుటుంబాల్లో మొన్న జరిగినటువంటి నాగేశ్వరరావు అకాల మరణం చెందటం జరిగింది. మరి ఆ కుటుంబానికి మరి ఈరోజు 10 కేజీలు బియ్యము, మరి అదేవిధంగా వస్త్రాలు ఇవ్వటం జరిగింది. నేను అందరినీ కోరుకునేది ఒకటే, మన వంతు సహాయము ప్రతి ఒక్కరూ కూడా నిరుపేదలని గుర్తించి సహాయం చేయాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మరి అందరూ బాగుండాలా, అందులో మనం. జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ బి అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లో నిర్వహించిన బాల కార్మిక నిర్మూలన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. బాల కార్మిక నిర్మూలన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని, జిల్లాలో బాల కార్మికులు ఉండకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. రెస్క్యూ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహించాలని, 14 సంవత్సరాల లోపు పిల్లలను తప్పనిసరిగా పాఠశాలలోనే ఉండేలా చూడాలని ఆదేశించారు. విద్యా హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని అన్నారు. అనేది ఒక సామాజిక సమస్యగా గుర్తించడం జరిగింది. ఎందుచేతంటే ప్రధానంగా ఈ రోజు ఉన్నటువంటి పిల్లలు చదువుకోవటం ద్వారా, వృద్ధిలోకి రావడం ద్వారా భారతదేశ సంపదను క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మామూలుగా పనిలోకి వెళ్ళినట్లయితే వాళ్ళ యొక్క విద్యాగంధం అనేది అప్పకుండా పోతుంది. భారతదేశంలో 1986 సంవత్సరంలో ముఖ్యంగా చైల్డ్ అండ్ అడోలసెంట్ లేబర్ అనే యాక్ట్ తీసుకురావడం జరిగింది. పిల్లలు ఖచ్చితంగా పాఠశాలలోనే ఉండాలా, వాళ్ళు ఎక్కడ కూడా పనిచేయడానికి అవకాశం లేదని కూడా ఈ చట్టం తెలియజేసింది. ఆక్యుపేషన్స్ లో పనిచేయడానికి అవకాశం కల్పించడం జరిగింది. స్కూల్ కానీ కాలేజ్ కి ఎన్రోల్ చేయాలి. కాలేజ్ ఆర్ యు ఎన్రోల్ దెమ్ టు ఓపెన్ స్కూల్. క్లియర్? అర్థమైందా? నాకు వీళ్ళది మంత్లీ ఫాలో అప్ కూడా చూపించాలి. చైల్డ్ ఏజ్, ఏ కాస్ట్, జెండర్, వీళ్ళ అడ్రస్ ఏంటి, ఏ స్కూల్లో ఎన్రోల్ అయ్యారు, ఓకే, ఏ డేట్ కి రెస్క్యూ అయ్యారు, కౌన్సిలింగ్ గివెన్ ఆర్ నాట్, ఫాలో అప్, ఎస్ఐఆర్ కండక్టెడ్ అంటే సోషల్ ఇన్వెస్టిగేషన్ కండిషన్ ఉంటుంది, చైల్డ్ కండిషన్ ఉంటుంది, సో చైల్డ్ హెల్త్ పర్పస్ ఉంటుంది సార్. ఫైనల్ గా రికమెండేషన్ అనేది ఉంటుంది, ఆ బాబుని స్కూల్ కి రికమెండ్ చేయాలా, ఎక్కడికి రికమెండ్ చేయాలనేది త్రూ సిడబ్ల్యూసీ ఆర్డర్ లేదా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ తోటి మేము ఈ రిపోర్ట్స్ అన్ని తయారు చేస్తాం సార్. సో దీని లాగిన్ విల్ బి గివెన్ టు డిసిపిఓ అండ్ ఏసీ లేబర్. అదే ఇప్పుడు చూడండి, 1,93,557 చేశామా? ఫస్ట్ మన బాపట్ల వచ్చి పెట్టారు. మీరు నెలకి 4,300 చేశారు. సో నెలకి 4,300 రోజు. సో నో మీరు దీన్ని ఏం చేయాలంటే రోజుకి 250 చేయాలి. సో యూ హ్యావ్ టు డూ 300 పర్ డే. 300 పర్ డే ఈస్ ద టార్గెట్ ఫర్ యూ. ఇందులో మీరు అగైన్ యూ హ్యావ్ టు గివ్ టార్గెట్ మండల్ వైజ్. దిస్ ఇస్ తక్కువనే అనుకోండి. బాపట్ల జిల్లా చీరాల వ్యాక్సెస్ అసోసియేషన్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా 7 పురపాలక సంఘ మహిళా పారిశుద్ధ్య కార్మికులు ఘనంగా సన్మానించి నూతన వస్త్రాలను బహుకరించారు. ఈ రోజు కవయిత్రి, స్వాతంత్ర సమరయోధురాలు, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొన్న భారత కోకిల సరోజినీ నాయుడు 147వ జయంతిని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని వారు తెలిపారు. అయిపోయింది. ఇవ్వండి.
మేడం గారు ఇటు తిరగండి చెప్తాను. తీసానండి. రామకృష్ణ గారు మాట్లాడతారు. ముందుకు రా, కట్టేది. ఈరోజు 147వ జాతీయ మహిళా దినోత్సవం. ఈరోజే మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకోవాలంటే సరోజినీ నాయుడు జన్మదినోత్సవం. ఆమె 1879 ఫిబ్రవరి 13వ తారీఖు హైదరాబాద్లో బెంగాలీ కుటుంబంలో జన్మించడం జరిగింది. ఆమె చిన్నతనంలోనే 12 సంవత్సరాలకే మెట్రికులేషన్ పూర్తి చేసింది. తర్వాత ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ ఉన్నత విద్యను అభ్యసించి వచ్చింది. వారి తండ్రి చటోపాధ్యాయ, ఆయన కాలేజీ నిజాం కాలేజీ ప్రిన్సిపల్. తల్లి వసుంధరాదేవి. వాళ్ళకి జన్మించిన అమ్మాయి చాలా చురుకైన తెలివిగల అమ్మాయి సరోజినీ నాయుడు. ఆమె మరి గాంధీజీ, గోపాలకృష్ణ గోఖలే స్ఫూర్తితో మరి స్వాతంత్ర సమరయోధురాలుగా క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణ ఉద్యమాల్లో పాల్గొని అనేక మార్లు జైలుకు కూడా వెళ్ళొచ్చింది. ఆమె అనేక కవయిత్రి అన్నమాట. జాతీయ స్వాతంత్ర సమరయోధురాలు, రచయిత్రి కూడా. అనేక గ్రంథాలు కూడా రచించింది. గాంధీ మహాత్ముడు ఆమెని భారత కోకిల అని పిలుస్తారు. నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటారు ఆమెనే. అలాంటి మహిళ మరి 1925లో ఫస్ట్ జాతీయ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలుగా ఎన్నికైంది. తర్వాత 1947లో శివాలయంలో ఈ నెల 10వ తేదీన జరగనున్న అన్నదాన కార్యక్రమంలో దాతలు, మండల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని శివస్వాములు తెలిపారు. కర్లపాలెం అగ్రహారంలోని శ్రీ గంగా గౌరీ సమేత బదారి కేదేశ్వర శివాలయంలో దాతల సహకారంతో శివస్వాములకు అందిస్తున్న చద్ది కార్యక్రమం 37వ రోజు చేరుకుంది. ఈ సందర్భంగా ఆలయ అర్చకాస్తులు వాసుదేవ శాస్త్రి ఆధ్వర్యంలో గొల్లపూడి పున్నారావు, రవళి దంపతులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం శివస్వాములకు చద్ది కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 17వ తేదీన మహాన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున కర్లపాలెం మండల యావత్ మంది ప్రజానికం ఈ మహాన్నదాన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాము. ఓం నమః శివాయ. అలాగే ఈరోజు పూజదాతలు మరియు అన్నదాన కార్యక్రమానికి నిర్వహించిన గ్రామాభివృద్ధికి సహాయ సహకారాలు అందించిన వారిని స్మరించుకుని వారిపై సేవా కార్యక్రమాలు చేయడం ఆనందకరమని మాజీ ఎంపీసీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. మండల కేంద్రం అమృతలూరుకు చెందిన విశ్రాంత ఇంజనీర్ కీర్తిశేషులు వేలువూరు లక్ష్మీవరప్రసాద్ వారి కుమార్తె తేజస్వీల జ్ఞాపకార్థం గ్రామస్తులు ఆర్థిక సహకారంతో అమృతలూరు మండల పరిధిలోని మోపరు గ్రామంలో నిర్వహిస్తున్న ఏఆర్సీ హాస్టల్లో విద్యార్థుల శ్రేయస్సు కోరి పౌష్టికాహారం వెలువలు ఫణి విష్ణు ఆనంద్, విశ్రాంత ఉపాధ్యాయుడు కొత్తిపల్లి భాస్కరరావు, నార్ల సురేష్ చేతుల మీదుగా హాస్టల్ నిర్వాహకులైన పల్లెకొండ రాజు శుక్రవారం రాత్ర ప్రసాద్ నివాసంలో అందజేశారు.
ఇస్తాం. మరి మన గ్రామంలో గత 20 సంవత్సరాల కిందటే ఎరువూరు లక్ష్మీ వరప్రసాద్ గారు వారి పాప తేజస్వి పేరు మీదుగా వెటర్నరీ హాస్పిటల్లో మరి పశువులను కట్టించుకున్న దానికి మరి స్లాబ్ ఉంచారు. అట్లాగే శ్మశాన వాటికలో కూడా మరి ఒక స్లాబ్ ఉంచారు. మరి ఆ రోజుల్లోనే మరి అటువంటి దాన ధర్మాలు చేశారు. ఇంకా అనేకం ఈ గ్రామంలో చేయటం జరిగింది. వారి జ్ఞాపకార్థం మరి గ్రామంలో ఎవరైనా దాన ధర్మాలు చేసిన వారికి మరి వారి పేరు మీదుగా మరి మంచి కార్యక్రమాలు చేసే వాళ్ళకి ఇస్తుంటాం. దానిలో భాగంగా గ్రామస్తుల సహకారంతో మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి లక్ష్మీవరప్రసాద్ గారు ఎరువోలు ఆనందరావు గారి కుమారుడు. మరి అటువంటి మంచి సేవ చేసి ఆయన ఇటీవల చనిపోవడం జరిగింది. మరి మనం ఈ కార్యక్రమాలన్నీ మరి ఎప్పటి నుంచో చేస్తూ దానిలో భాగంగా మనకున్న పరిస్థితులను బట్టి మరి ఈ కార్యక్రమం చేసాం. వారు ఈ కాకుండా ఇంకా మరి ఇంజనీర్గా సంగం డైరీలో చేశారు. మరి మనం ఎప్పుడైనా ఇట్లా దాన ధర్మాలు చేసిన వారిని గుర్తుపెట్టుకోవాలి వెళ్ళవేళ. మరి వారు స్ఫూర్తితోనే మనం ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. మరి మేము మా మిత్ర బృందం అందరం కూడా కలిసి మరి ఇక్కడ విద్యాలయాలు స్థాపించిన, మరి దేవాలయాలు స్థాపించిన, శ్మశాన వాటికి స్థాపించిన ఇట్లాంటి వాటికి ఎవరైతే చేయుతనిచ్చి ఆర్థికంగా తోడ్పడతారో వారందరి పేరు మీద మరి మేము మిత్రులతో కలిసి ఇటువంటి కార్యక్రమాలు చేయటం, మరి వాళ్ళందరూ కూడా నాకు సహకరించటం. మరి ఒక మాటలో చెప్పాలంటే శ్మశాన వాటికి మనం ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విద్యాంజలి పోర్టల్ వినియోగం ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మండల విద్యాశాఖ అధికారులు చావలి వనజాక్షి, కనపాల రమేష్ బాబు పేర్కొన్నారు. మండల కేంద్ర అమృతులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలు ప్రధానోపాధ్యాయులు విద్యాంజలి కార్యక్రమంపై ఒకరోజు శిక్షణా కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఎస్ఎస్ఐకి సంబంధించింది కాబట్టి సాగు ఇచ్చారు. సాగు ప్లస్ పిఎంసీ స్కూల్ కూడా, పిఎంసీ స్కూల్ కాబట్టి నిరీక్షణ విద్యార్థులు అంటేనే షేరింగ్ విత్ ప్రైవేట్ వాటితో మనం గవర్నమెంట్ వాటిని ప్రైవేట్ వాటిలో భాగస్వామ్యం అవ్వడం అనేది. ప్రైవేట్ వాళ్ళని మన దాంట్లో భాగస్వామ్యం చేయడానికి ఎక్కడైతే మనకి అవసరాలు ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి ప్రైవేట్ వాళ్ళని కూడా మనకి ఆహ్వానిస్తున్నారు. సో షేరింగ్ విత్ బోత్ హ్యాండ్స్. మనం ఈరోజు వండే ప్రోగ్రామ్ని మనం ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది కనుక మీరంతా దీని మీద మనం డోనర్స్ని ఎక్కడెక్కడ ఉండాలా అనేది చూసుకుని డొనేషన్ అనేది డబ్బుల రూపేణా కాకుండా వస్తువు రూపేణా వాళ్ళ దగ్గర మనం సేకరించుకోగలిగితే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఎవరైతే డోనర్స్ ఉన్నారో వాళ్ళని రిజిస్ట్రేషన్ చేయించాలి ముందు. ఆ రిజిస్ట్రేషన్ చేయిస్తే ఇది మన వరకే కాకుండా అందరికీ తెలుస్తుందనే భావంతో మరి ఇది అసలు సెంట్రల్ స్కీము దీన్ని ఇంప్లిమెంట్ చేయమని మన గవర్నమెంట్ వాళ్ళు కూడా ఈ విధంగా ఈరోజు వండే ప్రోగ్రామ్ని దాదాపు అందరూ కూడా పాఠశాల రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని ఏమేమి కావాలో మన పాఠశాలకు వాటన్నింటినీ గుర్తించి వాటిని పొందడానికి డోనర్స్ హెల్ప్ తీసుకుని పాఠశాల అభివృద్ధి పదవులు నడపాలని, అదేవిధంగా ఇందాక నిరంజన్ మాస్టర్ చెప్పినట్టుగా మనం విద్యార్థులు అధికంగా పాఠశాలకు వచ్చేటట్టు ప్రోత్సహించేటువంటి కార్యక్రమాలు చేపట్టాలి. మరి బడిబాట అనేటువంటి కార్యక్రమం ఇలాంటి వాటిని మనకి ప్రతి 3వ శుక్రవారం రోజున మన విద్యా సర్వీస్ సేవా సంవత్సరం కూడా లైబ్రరీ బుక్స్ని వైజాగ్ నుంచి పంపిస్తూ ఉంటారు. అదే వన్ టైప్ ఆఫ్ సర్వీస్గా నేను భావిస్తున్నాను. ఆ లైబ్రరీ బుక్స్ని లైబ్రరీ బుక్స్ మొత్తం క్యాటగిరీస్గా డివైడ్ చేసి ఎవ్రీడే ఒక పీరియడ్ లైబ్రరీ డివైడ్ చేసి పిల్లలకి సపరేట్గా లైబ్రరీ రూమ్ కూడా ఏర్పాటు చేసామని ఆ రూమ్లో వాళ్ళకి ప్రతి రోజు కూడా ఒత్తిడి వేసి చదివిస్తున్నామని అదొక సర్వీస్ అంటే దాన్ని లీజ్ ఇచ్చారు. ఆఫ్లైన్ దొరుకుతుంది. కళా భవన్ని ఒకటి ఏర్పాటు చేశారండి. అది కూడా మనం యాక్చువల్ రీచ్ కాదా అంటే మనకి జడ్పీ వారి ద్వారా మేము మాట్లాడుతుంది అరే దాని అని అదే చూస్తున్నాము. ఆన్లైన్ ఫోటో
ఇద్దరికన్నా హెల్ప్ చేయాలనేది ఒక దృక్పథం పెట్టుకుని వీళ్ళు ప్రతి స్కూల్ సంత బజార్లో ఉన్న స్కూల్స్ కి మీరు పెంచినవి ఎక్కడ వేరే పర్చూరు నియోజకవర్గంలో ప్రభుత్వ అధికారులు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారని, ప్రజల నుంచి వచ్చిన అర్జీలు కూడా పరిష్కరించకుండా నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తున్నారని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. గత ప్రభుత్వంలో ప్రజల సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తున్నారని, ప్రస్తుతం కూడా అధికారులు అదే పదంగా పనిచేస్తున్నారని అన్నారు. స్పీకర్ సార్, ఏదైతే గత ప్రభుత్వం యొక్క అస్తవ్యస్త విధానాల వలన సహజంగా ఉండే రెవెన్యూ సమస్యలు కూడా చాలా పెద్ద ఎత్తున గత పాలకుల 5 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రం ఏ విధంగా ఇబ్బంది పడిందో మనం చూసాం సార్. అయితే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మంత్రి గారు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారి సారథ్యంలో కొంతమేరకు ఒక ప్రయత్నం జరిగింది. కానీ ఈరోజు ఈ యొక్క ప్రశ్నలకి జవాబుని పరిశీలిస్తే అధికారులు ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నారనేది ఈ అంకెల్లో స్పష్టంగా కనపడుతుంది సార్. ఈ 2,33,000 అర్జీల్లో కేవలం 1000 తప్పితే మిగతా అన్ని పరిష్కారమైనవి అని చెప్పి చూపెట్టారు. ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే అధికారులు అర్జీని పరిష్కరించారు అని చెప్పేదానికి స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడం వలన అర్జీదారుడితో మాట్లాడినా సరే పరిష్కారం అయినట్టుగా వాళ్ళు ప్రభుత్వానికి తప్పుదోవ పట్టిస్తున్నారు సార్. ఇది పూర్తిగా అధికారుల యొక్క ఆలోచనలో మార్పు రాకపోతే ఈ సమస్య ఎన్ని మార్గదర్శకాలు చేసినా కూడా సరిపోదు సార్. ఉదాహరణకి మా నియోజకవర్గంలో 839 సమస్యల్ని పరిష్కారం చేశారని చెప్పి ఈ రిపోర్ట్లో ఇచ్చారు. కనీసం దాంట్లో 10% కూడా ఖచ్చితంగా పరిష్కారం కాలేదనేది స్పష్టంగా కనపడతా ఉంది. అలాగే గౌరవ మంత్రి గారు దాదాపు మా నియోజకవర్గంలోని ఈనాం సెటిల్మెంట్ ల్యాండ్ 4 విలేజెస్ లో దాదాపు 5,000 మంది రైతుల యొక్క భూములు అరెకరం, పావెకరం, 10% 20 సెంట్లు ఉండే రైతులు కనీసం ఆయన 50 సార్లు మాట్లాడి ఉంటారు అధికారులతో. కానీ ఈ 2 సంవత్సరాలుగా ఆ సమస్య పురోగతి పరిష్కారంలో ఎక్కడా కూడా పురోగతి కనిపించకపోవటం స్పష్టంగా. దీన్ని బట్టి స్పీకర్ గారి ద్వారా నేను ఈ మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దీని మీద ఒక స్పష్టత, ఒక ఫిర్యాదుల పరిష్కారంలో కానీ లేకపోతే అర్జీల పరిష్కారంలో కానీ ఒక స్పష్టమైన విధానం కనుక ప్రవేశపెట్టకపోతే ఏదో ఒక సమాధానం ఇచ్చి అధికారులు తప్పించుకునే అవకాశం ఉంది. మహాశివరాత్రికి కొటపకొండలో తిరునాళ్లు నిర్వహిస్తామని, కొటపకొండ తిరునాళ్లు అనగానే ముందుగా భారీ విద్యుత్ ప్రభలు, రంగురంగు మిరువిట్లు, విలేజ్ లైట్లు మనకు గుర్తుకు వస్తాయి. అలాంటి భారీ ప్రభల చిలుకలూరిపేట నియోజకవర్గం అధిక సంఖ్యలో కొటపకొండ తరలి వెళ్తాయి. మహాశివరాత్రి ఉత్సవాలు ఒక నెల రోజుల నుంచి అనగా భక్తులు ప్రభల తయారీలో నిమగ్నం అవుతారని చిలుకలూరిపేట పరిధిలోని పురుషోత్తంపట్నం, బొప్పూడి, లింగంగుట్ల, కావూరు, మద్దిరాల, అప్పాపురం, కమ్మవారిపాలెం ప్రాంతాల నుంచి కులాలకు అతీతంగా తయారు చేస్తారు. ఈ ప్రభ తయారీలో ఆయా గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. గ్రామాల నుంచి ఒక్కొక్క ప్రభ నిర్మాణం చేసి చిలుకలూరిపేట పట్టణంలో పురుషోత్తంపట్నం నుంచి 14 ప్రభలు నిర్మాణం అవుతాయని, ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రభల తయారీ మొదలు పెడతామని భక్తులు అన్నారు. భక్తులు ఒక్కొక్క ప్రభకు 30 లక్షల నుంచి 40 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసి ప్రభలు నిర్మిస్తారు. ఒక్కో ప్రభకు 1,30,147 సంవత్సరాల చరిత్ర ఉందని, పూర్వీకుల కాలం నాటి నుంచి ప్రభల నిర్మాణం ఆధారంగా చేపట్టి ఆనాటి నాగరికతను నేటి తరానికి గుర్తు ఉండేలా పెద్దల ప్రభలు నిర్మాణం చేస్తున్నారని అన్నారు. మహాశివరాత్రి ముందు రోజు చిలుకలూరిపేట ప్రాంతం నుంచి కొటపకొండలకు తిరునాళ్లకు తరలిస్తారు.
సుభాని సాయంత్రం బోర్డు అంటామా 50 వస్తుంది గుళ్ళో పెట్టారు శివుడు పార్వతి పడలేదు. నకరికల మండలంలోని చెల్లగుండలో ఏపీఎఫ్ఆర్ పోర్టల్ రైతు నమోదు కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి కె దేవదాస్ తనిఖీ చేశారు. పీఎం కిసాన్ తదితర పథకాల లబ్ధి కోసం పట్టాదారు పాస్ బుక్ కలిగిన ప్రతి రైతు 11 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య పొందాలని తెలిపారు. మండలంలో 2484 మంది నమోదు చేయాల్సి ఉందని, అవసరమైన పత్రాలతో రైతు సేవా కేంద్రాలు సంప్రదించాలని సూచించారు. అందరికీ నమస్కారం అండి. నకరికల మండలంలో పీఎం కిసాన్ 11,561 మంది లబ్ధిదారులు ఉండగా, ఇంకా నకరికల మండలంలో 2,484 మంది రైతులు ఏపీఎఫ్ఆర్ పోర్టల్లో నమోదు చేసుకోవాల్సి ఉంది. దీనివల్ల నెక్స్ట్ పిఎం కిసాన్ ఇన్స్టాల్మెంట్ విడుదల చేయటకు గాను తప్పనిసరిగా ఫార్మర్ విశిష్ట సంఖ్య 11 అంకెల సంఖ్య పట్టాదారు పాస్బుక్ కలిగిన ప్రతి ఒక్క రైతు కూడా కలిగి ఉండాలి. కాబట్టి తప్పనిసరిగా నకరికల మండలంలో ఇంకా 2,484 మంది రైతులు ఏపీఎఫ్ఆర్ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకోవాలని, రైతు విశిష్ట సంఖ్య గుర్తింపు సంఖ్యను పొందవలసి ఉంది. నకరికల మండలంలో గొల్లపల్లి 287, నకరికల్లు 366, చల్లగొల్ల 236, చివమరి 235, త్రిపురాపురం 34, నర్సింగ్పాడు 46, చేజర్ల 195, కుక్కలగుంట 497, చాగల్లు 300, రూపిణిగుంట్ల 283 మంది, మొత్తం కలిసి 2,484 మంది రైతులు మన మండలంలో ఏపీఎఫ్ఆర్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఇంకా నమోదు చేసుకోవాల్సి ఉంది. కాబట్టి రైతులందరూ కూడా తప్పనిసరిగా రైతు సేవా కేంద్రాల సిబ్బందిని సంప్రదించి మీ పల్నాడు జిల్లాలోని కొట్టపకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి మహాశివరాత్రి తిరునాళ్లకు జిల్లా యాంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈసారి గత ఏడాదితో పోలిసి 30% అధికంగా సదుపాయాలు కల్పించినట్టు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. కనీసం 1.5 లక్షల మంది భక్తులు ప్రత్యక్షంగా హాజరవుతారని అంచనా వేస్తున్నారు. తిరునాళ్ల మొత్తం వ్యవధిలో 8 నుంచి 10 లక్షల మంది వరకు రద్దీ ఉండే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఫిబ్రవరి 15 తెల్లవారుజామున 1 గంట నుంచి దర్శనాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు రాష్ట్ర ప్రభుత్వ తరపున ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్,
పట్టు వస్త్రాలు సమర్పించామన్నారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తే భక్తులకు ప్రశాంత వాతావరణంలో సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహాశివరాత్రి పండుగ సందర్భంగా శ్రీ త్రికుటేశ్వర స్వామి టెంపుల్ కొట్టప్పకొండలో ఇప్పటికీ అరేంజ్మెంట్స్ అన్ని ముమ్మరంగా జరుగుతున్నాయి. 1,50,000 పైన భక్తులు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. లాస్ట్ టైం కంటే కనీసం 30% ఎక్కువ అంచనాతో అరేంజ్మెంట్స్ అన్ని చేయడం జరుగుతుంది. ఈసారి 15th ఫిబ్రవరి మహాశివరాత్రి రోజు మార్నింగ్ 1 గంట నుంచి దర్శనం మొదలు పెడుతున్నాము. మార్నింగ్ 9 AM ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎనర్జీ బొట్టిపాటి రవికుమార్ గారు పట్టు వస్త్రాలు గవర్నమెంట్ వైపు నుంచి సమర్పణ చేస్తారు. దర్శనాలకు సంబంధించి 100 రూపీస్ శీఘ్ర దర్శన్ టికెట్, 200 రూపీస్ ప్రత్యేక దర్శనం టికెట్, 300 రూపీస్ విఐపి టికెట్ అండ్ 500 రూపీస్ అభిషేకం టికెట్స్ అన్ని ఆన్లైన్ ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది. ఈ రోజు రేపు కూడా అవి ఆన్లైన్ లో అవైలబుల్ ఉంటాయి. మహాశివరాత్రి రోజు కూడా టెంపుల్ దగ్గర కౌంటర్స్ ఉంటాయి. 100, 200 అండ్ 500 రూపీస్ టికెట్స్ ఆ రోజు కూడా ఆఫ్లైన్ కూడా కొనుక్కోవడానికి ప్రొవిజన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అరేంజ్మెంట్స్ సంబంధించి ముఖ్య ఉద్దేశం మన భక్తుల అందరికీ ఎంత క్యూ లైన్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి అన్ని సదుపాయాలు ఉండాలి. వాటర్ సంబంధించి 6 lakh పైన వాటర్ బాటిల్స్ ఇప్పటికీ అరేంజ్ చేయడం జరిగింది. 1 lakh పైన బటర్ మిల్క్ ప్యాకెట్స్, బిస్కెట్ ప్యాకెట్స్, చిన్నపిల్లల కోసం పాలు అరేంజ్ చేయడం జరిగింది. షేడ్ నెట్స్, క్యూ లైన్స్ అన్ని పక్కాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ అన్ని చోట మెడికల్ క్యాంప్స్, 108 వెహికల్స్, వైద్య సిబ్బందులు 170 పైన 3 రోజులు 14, 15, 16 ఫిబ్రవరి అక్కడే ఉంటారు. దీంతో పాటు శానిటేషన్ సంబంధించి ఎండోమెంట్ స్టాఫ్ తో పాటు పైన. నమస్కారం. సో ఈ నెల 15వ తేదీన మహాశివరాత్రి కోటప్పకొండ తిరునాళ్ళకి మొత్తం బందోబస్తు అరేంజ్మెంట్స్ అంతా కూడా చేయడం జరిగింది. సో ఈ బందోబస్తులో 2,500 పైగా పోలీస్ సిబ్బంది మరియు 9 ప్రత్యేక బలగాలు, 2 ఆర్మ్డ్ రిజర్వ్ బెటాలియన్ ప్లటూన్స్ కూడా డిప్లాయ్ చేయడం జరుగుతూ ఉన్నది. సో మొత్తం దాదాపుగా 3,000 మంది పోలీస్ సిబ్బందితో ఈసారి మన కోటప్పకొండ తిరునాళ్ళను ప్రశాంతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో జనాలందరికీ కూడా ఒక మంచి సౌకర్యం అందిస్తూ వాళ్ళకి మంచిగా జరిగే విధంగా ప్లాన్ చేస్తా ఉన్నాం. సో దాదాపుగా ఈ 1.5 డేలో 8 lakhs to 10 lakhs పైన భక్తులు మనకి దర్శనానికి తిరునాళ్ళు చూడడానికి వస్తూ ఉంటారు. కాబట్టి కొంత ఆ రూట్స్ అన్ని కూడా కొంచెం ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి. సో దానివల్ల కొన్ని డైవర్షన్స్, కొన్ని ఆంక్షలు కూడా పెట్టడం జరుగుతూ ఉన్నది. సో ఇప్పుడు మనకి నరసరాపేట, వినుకొండ వైపు నుంచి వచ్చే భక్తులందరూ కూడా మనకి పెట్లూరి వారి పాలెం, అచ్చమ్మపాలెం ఏదైతే రూట్ ఉన్నదో ఆ రూట్ లో రావాల్సిందిగా మనం కోరుతా ఉన్నాం. సో మనకి ఈ కొండ సమీపంలోనే ఒక 600 మీటర్ల దూరంలో ఒక జనరల్ పార్కింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ బస్సులు కూడా అక్కడే అలాట్మెంట్ కూడా ఉంటుంది. సో అక్కడ నుంచి 600 మీటర్ డిస్టెన్స్ లో మనకి షటిల్ బస్సులు ఏవైతే 120 బస్సెస్ అరేంజ్ చేయడం జరిగిందో అవి ఎక్కి వాళ్ళు కిందకి పైకి to and fro they can travel from that particular shuttle buses. అలాగే మనకి రిట్రీట్ రూట్ ఎవరైతే నసరాపేట, వినుకొండ నుంచి వస్తా ఉన్నారో వాళ్ళకి రిట్రీట్ రూట్ కూడా అదే జనరల్ పార్కింగ్ పై నుంచి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.